కూడా గమనించాలి. ఏమన్నంటే నిన్న మా మీద ఒకటే దాడి చేస్తారు. మీరు తీసుకోలేదా, మీరు తీసుకోలేదు. మీరు చేసిన చట్టంలో నిబంధనకు అనుగుణంగానే మేము తీసుకొని ఉండొచ్చు కాక, ఏది 2/3 మెజార్టీ ఉంటే మెర్జీ కావచ్చనే ఫిరాయింపుల చట్టం ఏదైతే రూపొందించిందో ఆ రూపకల్పనలో భాగంగానే 2/3 మెజార్టీ ప్రకారం మా పార్టీలో చేరారు. మేము మెర్జీ చేసుకున్నాం. అయినా రేవంత్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడారు? ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఏం చెప్పారు? అనేక వేదికల్లో ఒక్కసారి గుర్తు చేసుకోండి. వీడియోస్ యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే రేవంత్ రెడ్డి గారు మాటలు తెలుస్తాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి మారిన ఎమ్మెల్యేలని రాళ్లు తీసుకొని కొట్టి తరమండి, గ్రామాలకు రానివ్వవాకండి, ఇట్లాంటి నీచులకి ఓట్లేవాకండి, ఇట్లాంటి నీచుల్ని అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వద్దని అనేకమైన పరుష పదజాలంతో ఏవ్యభరితంగా చాలా ఆవేశపూరితంగా నీతివంతుల్లాగా ప్రజలకు చెప్పావు కదా. ఎన్నికల సమయంలో వేదికల మీద మాట్లాడావు కదా. ఏమైంది? బరి తెగించి చట్టాన్ని అతిక్రమించి, మీ రాజీవ్ గాంధీ గారు చేసిన చట్టాన్ని అతిక్రమించి 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నావు కదా. కోర్టు తుర్పార పట్టింది కదా. కోర్టు అంతర్గతంగా మాట్లాడిన అంశాలని మీ తలకెక్కడం లేదా? మీ నెత్తికెక్కడం లేదా? 10 నెలలు గడిచింది కదా. స్పీకర్ గారికి తీరడం లేదా నిర్ణయాలు తీసుకోవడానికని? సుప్రీంకోర్టు వ్యాఖ్యలని చీమ కుట్టినట్టుగా కూడా లేకుండా తగుదనమని ఇంకా నవ్వుతూ టీవీలలో మాట్లాడడం, చెంపపెట్టు అని ఇంకా దబాయించుకోవడం సిగ్గుమాలిన చర్య అని ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి ప్రజల దృష్టికి తీసుకొస్తుంది. ఎంత అవమానకరమండి! ఈ ఎమ్మెల్యేలకు కూడా బుద్ధి ఉండాలి కదా. చీని ఒక పక్కన జనం చీకొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు ఇస్తున్న విలువ ఏంటి? ఆ పార్టీలో మీకు దక్కుతున్న గౌరవం ఏంటి? ప్రజల పార్టీ మీద గుర్తు మీద మిమ్మల్ని గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేత పార్టీలో నుంచి మీరు ఎన్నికైతే సిగ్గు లజ్జ తప్పి ఆ పార్టీలో చేరి దిక్కు దివాన లేకుండా మీ బేలతనాన్ని ప్రజలు అసహించుకుంటుంటే, అవమానపరుస్తుంటే, కోర్టు మొట్టికాయలేస్తుంటే ఇలాంటి వాళ్ళని ఎలా చేర్చుకున్నారు మీరు? వీళ్ళ పట్ల మీరు ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ఒక పక్కన కోర్టు అంటుంటే, ఇంకా మీరు రాజీనామా చేయకుండా ఇంకా మీరు ఆ పదవిని పట్టుకొని వేలాడడం అనేది నిజంగా ఇది ప్రజాస్వామ్య విలువలకి, ప్రజలకి ఇలాంటి నేతలు ప్రజాప్రతినిధులు ఇస్తున్న గౌరవాన్ని ఖచ్చితంగా యావత్ తెలంగాణ ఖండించాలి. ఇలాంటివన్నీ కూడా ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలిపెట్ట లాంటివి. ఏ పార్టీ అయినా చట్టం ఏదైతే చెప్పిందో 2/3 మెజార్టీ ఫిరాయింపుల చట్టం అనేది చెప్పిందో 2/3 మెజార్టీ కాకుండా పార్టీ మారడం అనేది తప్పది. దాన్ని అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలి. చిన్న లొసుకులను ఆసరగా చేసుకొని నెలల ధరబడి స్పీకర్ గారు దగ్గర పెట్టుకొని నిర్ణయం తేల్చకపోవడం కూడా రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ న్యూట్రల్ ప్రతినిధిగా ఉండాల్సిన స్పీకర్ స్వతంత్ర నిర్ణయాలు, రాజ్యాంగబద్ధంగా చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన స్పీకర్, అత్యంత కీలకంగా రాజ్యాంగాన్ని గౌరవించి అత్యంత కీలకమైన హోదాను అనుభవిస్తున్న స్పీకర్ పార్టీ రాజకీయాలకి మడుగులొత్తుతూ కాలయాపన చేయడం అనేది, దాటవేయడం అనేది యావత్ తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాల్సిన విషయంగా ఈ సందర్భంగా మనవి చేస్తాను. సిగ్గు లజ్జ ఉంటే ఈ శాసనసభ్యులు తక్షణమే రాజీనామా చేయండి. మీ కాంగ్రెస్ పార్టీ బలం ఉందా? బీఆర్ఎస్ పార్టీ బలం ఉందా? మీ ప్రజలు ఏ పార్టీ అండా ఉన్నారు? వ్యక్తిగతంగా మీరు ఏ పార్టీ గెలిచారు? నిజంగా మీ యొక్క పేరు ప్రతిష్టలతో మీరు గెలిచినట్లయితే పార్టీ గుర్తు మీద గెలిచిన పదవిని
మరి త్యజించి ఎన్నికలకు పోవాలి కదా, ఎందుకు వేలాడుతున్నారు? ఇన్ని రకాల చర్చల మధ్యన ఇంతటి అసవ్యాన్ని యావత్ తెలంగాణ సమాజం వ్యక్తీకరిస్తున్న సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇలా తలంటిన సందర్భంలో కూడా ఇంకా మీరు ఈ పదవులు పట్టుకునే ఉంటారా? మేము స్పీకర్ గారిని, తెలంగాణ ప్రభుత్వాన్ని, పార్టీ మారిన ఎమ్మెల్యేలని మీకు ఏమాత్రం చీము రక్తం ఉన్నా తక్షణమే వాళ్ళతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.